నమస్తే, నేను మీ నగేష్. మంత్రి నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయాలి అనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద వేసిన ఒక ట్రయల్ రన్, అంటే పొలిటికల్ ట్రయల్ రన్ ఇది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జోక్యంతో బ్రేక్ పడింది దానికి, ఆ ట్రయల్ రన్కి. ఇంతకీ ఇందుకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏమంటే, మంత్రి నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేసి వచ్చే ఎన్నికలకు ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎలివేట్ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్లాను, చంద్రబాబు నాయుడు గారి ప్లాను. ఒక రకంగా నారా లోకేష్ గారి రాజకీయ వ్యూహం కూడా ఇదే. సో 2024 ఎన్నికల్లో అనివార్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి రావడంతో ఈ 5 సంవత్సరాలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ఒక్కరే ఉండేలా ఒక పొత్తు ఒప్పందంతో ఈ 3 పార్టీలు ఎన్నికల్లో పోయి గెలిచాయి. సో రాష్ట్ర ప్రజలు కూటమి పార్టీలకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు, బ్రహ్మాండంగా గెలిపించారు. సో ఇప్పుడు పొత్తు ధర్మం ప్రకారం ఈ 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారే ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి. సో ఇప్పుడు చేతిలో అధికారం ఉంది. లోకేష్ బాబు గారిని ఇప్పుడే ఎలివేట్ చేసుకోవాలా, పార్టీని మరింత స్ట్రెంథెన్ చేయాలా. లోకేష్ బాబు గారు ఇతను తెలుగుదేశం పార్టీని, రాష్ట్రాన్ని కూడా నడిపించగల ఒక సమర్థుడైన నాయకుడు అని చెప్పేసి ప్రజలు నమ్మేలా చేయాలా, పార్టీ క్యాడర్ను కూడా నమ్మేలా చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. ఇలా అనుకోవాలంటే ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి అనే ఒక పదవి ప్యారలల్గా ఉండేలా ఒక ప్లాన్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత 2వ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ప్రభుత్వంలో కానీ లేదు జనంలో కానీ పవన్ కళ్యాణ్కే ఆ సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. సో ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు దడప ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేస్తూ ప్రభుత్వ విధానాల మీద తన పార్టీని వచ్చే ఎన్నికల నాటికి స్ట్రెంథెన్ చేసుకోవాలనే ఒక వ్యూహంతో కూడా ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో, అసలు ఈ ఆలోచనను జనంలోకి పంపితే ఎట్లుంటుంది, పార్టీ క్యాడర్లోకి పంపితే ఎట్లుంటుంది, ఈ ఆలోచనను జనంలోకి పార్టీ క్యాడర్లోకి పంపితే పవన్ కళ్యాణ్ గారు, జనసేన, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, ఒక అంచనాకు వచ్చి ఒక నిర్ణయం తీసుకుందామనే ఒక ఉపాయంతో చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా తమ పార్టీ ముఖ్య నేతలకు సంకేతాలు ఇచ్చి, ఏదైతే మహాసేన రాజేష్ గారు కానివ్వండి, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానివ్వండి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి గారు కానివ్వండి, ఆ తర్వాత హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కానివ్వండి, అలాగే పిఠాపురంకు చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి పదే ఒక 10 రోజులుగా ఇదే ఎక్కడ చూసినా అసందర్భంగా, అసలు సందర్భం లేని సమయంలో, సందర్భం లేని చోట కూడా ఈ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. సో నిన్న దావోస్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు వెళ్ళిన ఒక సదస్సులో తెలుగువారిని ఉద్దేశించి మంత్రి టీజీ భరత్ కూడా నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కాదు, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యవహారం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి చిర్రెత్తుకొచ్చింది. ఎన్నికల సమయంలో పెట్టుకున్న పొత్తు ధర్మం ప్రకారం ఉప ముఖ్యమంత్రిగా నేను మాత్రమే ఉండాలా, ఇప్పుడు నాకు ప్యారలల్గా నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేసి నా పవర్ కానివ్వండి, లేదు నా ప్రాతినిధ్యం కానీ, నా ఆధిపత్యం కానీ తగ్గించేందుకు ఒక కుట్ర నడుస్తోందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, క్యాడర్ కూడా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో జరుగుతుండే పరిణామాల గురించి, నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న గేమ్ ప్లాన్ గురించి అమిత్ షా గారికి విన్నవించుకొని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని దీన్ని సర్దుబాటు చేయాలని చెప్పేసి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో అమిత్ షా గారు రంగంలోకి దిగి చంద్రబాబు నాయుడు గారికి పొత్తు ధర్మం ప్రకారం ఈ 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారే ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి, అలా కాదని చెప్పేసి నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం మొత్తం ఆపేస్తాం రాష్ట్రానికి, పార్టీ కూడా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది అని చెప్పేసి పరోక్షంగా హెచ్చరించినట్లు సమాచారం. దీంతోనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ఒక వర్తమానం పంపి, ఇక మీదట నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అని ఎవ్వరూ కూడా మాట్లాడకూడదని చెప్పేసి ఆయన ద్వారా ఒక ఆదేశాలు ఇప్పించినట్లు ప్రచారం నడుస్తూ ఉంది. అలాగే ఈ దావోస్ సభలో కూడా మంత్రి టీజీ భరత్ మాట్లాడినంతసేపు చాలా హ్యాపీగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ తరువాత ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. మొత్తం మీద చూస్తే నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయాలని స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు.
దాన్ని పార్టీ క్యాడర్లోకి, ముఖ్య నాయకుల్లోకి, జనాల్లోకి వదిలింది నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మీద, అంటే నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఎలా ఉంటుంది, జనసేన పార్టీ క్యాడర్ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, భారతీయ జనతా పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఈ రియాక్షన్స్ అన్నీ ఏంది, ఎట్లుంటాయి అని ఒక అంచనా వేయడానికి పవన్ కళ్యాణ్ గారి మీద పొలిటికల్కు సంబంధించిన ఒక ట్రయల్ రన్ వేసింది చంద్రబాబు నాయుడు గారు. సో అమిత్ షా ఆగ్రహంతో కాదు ఇది మాకేం సంబంధం లేదని చెప్పేసి ఇక మీదట ఎవరు నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని మాట్లాడకూడదు అని ఆదేశాలు ఇప్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మొత్తం మీద చూస్తే అమిత్ షా గారి ఆగ్రహంతో నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేసే ఒక కార్యక్రమం ఏదైతే ఉందో అది తాత్కాలికంగా వాయిదా పడినట్లు తెలుస్తూ ఉంది. అయితే 2029 ఎన్నికల నాటికి జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయా వెళ్ళవా అనేది అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటుంది. ఒకవేళ వెళ్ళకపోతే, వెళ్ళలేని పరిస్థితులు వస్తే ఆ 2 పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తే తాము దెబ్బతింటాము, మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు అనుకుంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని కాదు ముఖ్యమంత్రినే చేసి 2029 ఎన్నికలకు, మళ్ళీ జరిగే ఎన్నికల్లో నారా లోకేష్ గారే ముఖ్యమంత్రి అని ఎలివేట్ చేసి ఎన్నికలకు పోయే అవకాశం లేకపోలేదు అని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు గట్టిగా అభిప్రాయపడుతున్నారు.